నమస్కారం అందరికీ. నేను ఈ వీడియోలో చాప్టర్ 7లో షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు షార్ట్ ఆన్సర్స్లో ఓన్లీ వన్ ఆన్సరే ఇంపార్టెంట్ ఉంది ఈ చాప్టర్ నుంచి. ఇంకొకటి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ చూసుకోండి. భారతీయ జనతా పార్టీ గురించి డిస్కస్ చేయమంటారు. ఇది వస్తుందో రాదో అంత గ్యారంటీ లేదు, బట్ రావచ్చు. సో దీని గురించి కొంచెం నేర్చుకోండి, బట్ అది అంత ఇంపార్టెంట్ కాదు. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్లో. సో నేను ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The Election Commission of India formulated certain guidelines. Election Commission of India ఏం ఫాలో అవుతుందంట, కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతుందంట. ఫాలోడ్ బై ది పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ ది ఎలక్షన్. ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో అప్పుడు కొన్ని గైడ్లైన్స్ని ఫాలో అవుతుందంట. ఫాలో అవడాన్ని ఏమంటారంట, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారంట. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటంటే, ఏవైతే గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఫాలో అవ్వబడుతుందో ఎలక్షన్స్ టైంలో దాన్నే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారంట. దీస్ ఇంక్లూడ్స్, ఇది ఏమి ఇంక్లూడ్ చేస్తుందంట, రెస్ట్రిక్షన్స్ ఆన్ గవర్నమెంట్. ఏదైతే ఎలక్షన్ టైం ఉందో అప్పుడు న్యూ ప్రాజెక్ట్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇప్పుడు ఒకవేళ ఒక పార్టీ పవర్లో ఉందనుకోండి, ఇప్పుడు ఆ టైంలో ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడే అది ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడే సింపతి కొట్టేసి ప్రజల దగ్గర ఓట్స్ కొట్టేయాలి, అట్లా ఏం చేయకూడదు. వాళ్ళు ఏం అప్పుడు ఇంప్లిమెంట్ చేయొద్దు ఎలక్షన్స్ టైంలో. ప్రివెన్షన్ ఆన్ గవర్నమెంట్ బాడీస్ అండర్టేకింగ్ రిక్రూట్మెంట్. అంటే ఇప్పుడు సడన్గా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రిక్రూట్మెంట్ని ఓపెన్ చేసేసి అందరూ వచ్చి జాయిన్ అయిపోతే వాళ్ళు ఎక్కువ ఓట్స్ వేస్తారు, మనం ఈ సింపతి వస్తుంది అట్లా అని అవన్నీ చేయొద్దు. ఎవరు రిక్రూట్మెంట్స్ ఏమి ఇవ్వకూడదు ఎలక్షన్ టైంలో. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎలక్షన్ క్యాంపెయిన్. అంటే ఇప్పుడు కొంతమంది ఎలక్షన్కి ఓట్ వేయండి అని చెప్పి కొన్ని స్పెషల్ వ్యాన్స్ చేసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేస్తారు కదా, సో అలా చేసేటప్పుడు దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయంట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని టైం లిమిట్స్ ఉంటాయి. డే అంతా వాళ్ళు ఒకటే ఏరియాలో తిరుగుతూ ఉంటే పబ్లిక్కి డిస్టర్బెన్స్ అవుతుంది కదా, అట్లా అవ్వకుండా ఉండడానికి. తర్వాత లిక్కర్ అవేం డిస్ట్రిబ్యూట్ చేయొద్దు. లిక్కర్ డిస్ట్రిబ్యూట్ చేసి మాకు ఓట్ వేయండి అట్లా ఏం అడగకూడదు వాళ్ళు. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ రూలింగ్ పార్టీ ఫ్రమ్ యూజింగ్ ఇట్స్ సీట్ ఆఫ్ పవర్ ఫర్ ది క్యాంపెయిన్ పర్పస్. ఇప్పుడు ఒకవేళ సీట్ ఆఫ్ పవర్ అంటే ఇప్పుడు ఒక పార్టీ పవర్లో ఉందనుకోండి, వాళ్ళు ఆ పవర్లో ఉన్నందుకు దాన్ని యూజ్ చేసుకోకూడదు ఎలక్షన్ క్యాంపెయిన్కి. అంటే ఎవరైతే పార్టీ పవర్లో ఉందో అది నెక్స్ట్ ఎలక్షన్స్లో పవర్లో రావడానికి వాళ్ళ పవర్ని యూజ్ చేయొద్దు. వాళ్ళు న్యాచురల్గా పబ్లిక్ని వెళ్ళి రిక్వెస్ట్ అన్నా లేకపోతే వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే వీటిని హామీ ఇచ్చి ఓట్స్ వేయించుకోవాలి. కానీ అట్లా వెళ్ళి వాళ్ళని ఫోర్స్ చేసి నేను ఇప్పుడు పవర్లో ఉన్నా అయ్యకపోతే మీకు అది రాదు ఇది రాదు బిల్స్ ఎక్కువ చేస్తా అట్లా అని భయపెట్టకూడదు. తర్వాత ఇంకొక పాయింట్, ఆన్ ది పోలింగ్ డే ఆల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ షుడ్ కోఆపరేట్ విత్ ది పోల్ డ్యూటీ ఆఫీషియల్స్. ఎవరైతే పోల్ డ్యూటీ అంటే పోలింగ్ బూత్స్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఏం చెప్తే అవి పాటించాలంట పార్టీ మెంబర్స్. క్యాండిడేట్ షుడ్ నాట్ డిస్ప్లే ది ఎలక్ట్రల్ సింబల్. అంటే ఇప్పుడు ఏదైతే ఒక సింబల్ ఇస్తారు కదా ఎలక్షన్స్ అప్పుడు పార్టీకి, ఆ పార్టీ సింబల్ని ఎలక్షన్ బయట, అంటే ఇప్పుడు ఒకవేళ పోలింగ్ బూత్ ఉందనుకోండి దాని బయటకు వచ్చి మీరు ఈ గుర్తుకేయండి అని చెప్పి ఇట్లా వాళ్ళు వచ్చి చెప్తారు కదా, అట్లా చెప్పకూడదు, అది ఇల్లీగల్. పోలింగ్ బూత్ దగ్గర అసలు వాళ్ళ సింబల్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవద్దు. ఫర్ ది పర్పస్ ఆఫ్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ద ఎలక్షన్ కమిషన్ అపాయింట్స్ అబ్జర్వర్స్ టు హోమ్ కంప్లైంట్స్ క్యాన్ బి రిపోర్టెడ్ ఆర్ సబ్మిటెడ్. కొంతమంది ఎలక్షన్ పోల్స్ దగ్గర అబ్జర్వర్స్ ఉంటారంట. మేబీ వాళ్ళు న్యాచురల్గా పోలీస్ లాగా ఉండకుండా పబ్లిక్ లాగానే అట్లా ఉంటారు అబ్జర్వర్స్, నార్మల్గా అంటే చూడడానికి ఏమన్నా ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పి. అట్లా కొంతమంది అబ్జర్వర్స్ని అపాయింట్ అంటే ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తుందంట. ఎందుకు అపాయింట్ చేస్తుందంట, అక్కడ ఏమన్నా కంప్లైంట్స్ ఏమన్నా ఫైటింగ్స్ ఏమైనా అయినా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి కొంతమంది అబ్జర్వర్స్ని వాళ్ళు ఏం చేస్తారో అపాయింట్ చేస్తారంట. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్స్ని ఎలా కండక్ట్ చేయాలని చెప్పి కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది కదా ఎలక్షన్ కమిషన్, అది ఇందులో ఉంటుంది. అంతే, ఇది మీరు ఓన్గా రాయొచ్చు. ఇప్పుడు మనం బ్రీఫ్గా భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో చూద్దాము. ఇదంటే ఎప్పుడు ఫామ్ అయిందంట, 1980లో ఫామ్ అయిందంట. ఎవరి లీడర్షిప్లో, అటల్ బిహారీ వాజ్పేయి సార్ లీడర్షిప్లో ఫామ్ అయిందంట ఇది. దీని సింబల్ ఏంటంటే లోటస్ అంట. ఏదైతే బీజేపీ సింబల్ ఏంది లోటస్ అంట. ద పార్టీ హ్యాస్ స్ట్రాంగ్ లింక్స్ విత్ ఆర్ఎస్ఎస్తోని దీనికి చాలా స్ట్రాంగ్ లింక్స్ ఉన్నాయంట ఈ భారతీయ జనతా పార్టీకి. తర్వాత ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే, ఎప్పటి నుంచి బీజేపీ ఫామ్ అయినప్పటి నుంచి ఇంక్రీజ్డ్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఇన్ లోక్సభలో దీని స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్ ఉంటుందంట బీజేపీది. క్యాప్చర్డ్ పవర్ డెట్ సెంటర్ ఇన్ 1998 నుంచి దాని పవర్ ఉందంట ఎక్కడ లోక్సభలో. ఎవరు ఉండే అంటే అప్పుడు లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి సార్ ఉండే అంట. తర్వాత 2014 నుంచి 2019 వరకు ఎవరు లీడర్షిప్లో ఉందంట, బీజేపీ నరేంద్ర మోడీ సార్ హ్యాండ్లో ఉండే అంట. It has been forming the government with the coalition arrangement known as National Democratic Alliance.
ఇది ఏం చేసిందంట, ఫామ్ చేసిందంట గవర్నమెంట్ విత్ కొలిగేషన్ అరేంజ్మెంట్ నోన్ యాజ్. గవర్నమెంట్లో ఏం ఫామ్ చేసిందంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ని ఫామ్ చేసిందంట బీజేపీ. ఇది దీని మెయిన్ ఏమైందంటే స్వదేశీ, అంటే మన ఏదైతే మన ఇండియాలో ఉన్న గూడ్స్ని అవిటిని ప్రమోట్ చేయాలని చెప్పి, ఇంకా క్లీన్గా ఉండాలి అంటే క్లెన్లీనెస్, స్వచ్ఛ భారత్ అని చెప్పి కొన్ని స్కీమ్స్ తీశారు కదా, అది వెల్ఫేరిజం అంటే ప్రజల బాగు కోసం. సెక్యూరిటీ కూడా ఉందంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఏమీ ట్రాన్స్పరెంట్ అంటే సాఫ్గా దిల్దార్గా చేస్తారు కదా వర్క్, అది. తర్వాత బీజేపీ బిలీవ్స్ ఇన్ ది కల్చరల్ నేషనలిజం ఆఫ్ ఇండియా. బీజేపీ దేని మీద బిలీవ్ అయి ఉంటుందంటే కల్చరల్ నేషనలిజం ఏదైతే ఇండియాలో ఉందో దాని మీద ఎక్కువ బిలీవ్ అయి ఉంటుందంట. కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ్ మందిర్ ఇన్ అయోధ్య, బేరింగ్ ఆఫ్ ఫారెన్ బోర్న్ పర్సన్స్ టు అజ్యూమ్ హై ఆఫీస్ ఇన్ ఇండియా, రిజర్వేషన్ ఆఫ్ 1/3 సీట్స్ ఫార్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ అండ్ మెనీ అదర్. ఇవన్నీ చేసిందంట ఏంటిది బీజేపీ పార్టీ. ఇది మీకు అంత కంపల్సరీగా వస్తుందని నాకు తెలీదు, సో నేను నార్మల్గా అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా అలా అలా చూసుకోండి, ఒకవేళ వస్తే రాసేటట్టు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.